వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. 100 రోజుల్లో ఎల్లవరం గ్రామానికి సుమారు 2,81,00,000 నిధులు మంజూరు చేశాం. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా అని సభాపతి అయ్యన్న గారు తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గొలగొండ మండలం ఎల్లవరంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన వివరించారు. దీపావళి నుంచి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేయనున్నారని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో పంచాయతీకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలపై ఎల్లవరం పంచాయతీకి రూపాయలు 7 లక్షలు మంజూరు చేశారని అన్నారు. ఎల్లవరం గ్రామం నాకు మెజారిటీ ఇచ్చింది, వారికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాదే అని అయ్యన్న పాత్రుడు గారు అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కొంత సమయం పడుతుందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకెళ్లి ఖజానా ఖాళీగా అప్పజెప్పిందని ఆయన ఆరోపించారు. 16,437 ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి ప్రకటించాం. పెన్షన్లు పెంచి సచివాలయాల ఉద్యోగాల ద్వారా ఒక్క రోజులోనే పంపిణీ చేస్తున్నామని అన్నారు. నర్సీపట్నం ఆసుపత్రులకు వచ్చే రోగులకు తక్కువ ధరలో భోజనం అందించేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి భూముల జోలికి ఎవరు రాకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఉద్యోగస్తులకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నాం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయరాం, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అడిగేళ్ల నానిబాబు, ఎల్లవరం సర్పంచ్ రాంబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. ఈ 11వ ఎమ్మెల్యేకి పోటీ చేశాను. నేను ఎప్పుడు కూడా చూడలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కార్యక్రమం చేయాలంటే, కొత్త ప్రభుత్వం వస్తే కార్యక్రమం చేయాలంటే మినిమం 8 నెలలు పడుతుంది. దాన్ని సర్దుకోవాలా. ఆ కుర్చీలో కూర్చుని అదృష్టం నాకు వచ్చిందంటే మీ అందరితో ఇవ్వాలి కదా. ఇలా ఎమ్మెల్యేలు అందరికీ సభాపతిగా ఉన్నానంటే అది మీ అందరి తాలూకు ఆశీర్వాదం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ భూమి విషయం ఉంది. ఇది ఆ కుర్చీలో కూర్చుని అదృష్టం నాకు వచ్చిందంటే మీ అందరితో ఇవ్వాలి కదా. ఇలా ఎమ్మెల్యేలు అందరికీ సభాపతిగా ఉన్నానంటే అది మీ అందరి తాలూకు ఆశీర్వాదం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ యాక్ట్ ఎలక్షన్ ముందు ఏం చేసినట్టే మన భూముల మీద మనకు హక్కు లేకుండా చేశాడు గత ముఖ్యమంత్రి. అది మీ అందరికీ తెలుసు. బొగ్గోలు పెట్టేశారు రాష్ట్రం అంతా, మా భూముల మీద ఇవ్వడం రా, నీకే హక్కురా అని. అది ఎవడో పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చినంటే మొన్న నేను స్పీకర్గా ఉన్నప్పుడు నేను తీసామ్మా, అది చెప్తే పట్టించుకోలేదు కదా, మీరు ఓట్లేదు, లేకపోతే బాగుంది కదా. అదే పట్టించుకోలేదు, ఓట్లేదు. మొన్న నేను స్పీకర్గా గెలిచిన వెంటనే నా చేతుల మీదుగానే యాక్ట్ తీస్తాం అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు యాక్ట్ ఉన్నాక వీల్లేదు, రైతులకు నష్టం అని చెప్పి తీస్తాం. ఇప్పుడు మీ భూములు ఎవడో మీ జోలికి రాడు, ఎవడో భయపడలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసేయడం జరిగింది. ఇంకా ఆ రోజు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి మాట ఇచ్చాడు, నేను వస్తే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాను అన్నాడమ్మా. అది కూడా తయారు చేస్తున్నాం. రేపు దీపావళి రోజు నుంచి మీకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. దీపావళి 2 రోజులు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.